అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు మన నిజామాబాద్ అర్బన్లో ప్రతి డివిజన్లో కూడా ప్రచారం మొదలైంది. ప్రతి బూత్లో, డివిజన్లోని ప్రతి బూత్లో పండు ముసలోళ్ళు కూడా అడిగితే అవ్వ దేనికి ఓటేస్తామంటే పాంప్లెట్ మీద నాకు కమలం పువ్వు చూపెడతా ఉంది. ఎందుకంటే మోడీ మా కుటుంబం పెద్దగా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమితోటి ఇస్ బార్ 400 పార్ అనేది అన్ని సర్వేలు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఫ్రస్ట్రేషన్ తోటి కాంగ్రెస్ రాహుల్ బాబా మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మోడీ. ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఆయనకంటే మరి మతి స్థిమితం లేదా మరి ఏం మాట్లాడుతుండో కానీ ఇక్కడ రేట్ ఎంతన్నా, ఇదేంటన్నా రేట్ ఎంతన్నా అని అంటే నేను అడిగిన మనోళ్ళకు ఓటుకు నోటుతోటి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అది బిడిదట. రేట్ ఎంతన్నా కూడా కేరళలో మాట్లాడుతున్నాడు. అవినీతికి అడ్రస్ మోడీ అని. ఇది ఎట్లుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. 2004 నుండి 14 వరకు యూపీఏ గవర్నమెంట్ హయాంలో అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్. వాళ్ళు ఏడబద్దలే భూమి లోపల, ఆకాశంలో, భూమి మీద 2G స్పెక్ట్రమ్, బొగ్గు గనులది, స్పోర్ట్స్, ఏషియన్ వెల్త్ గేమ్స్, ఈ విధంగా అందరికీ తెలిసే అఫీషియల్గానే 12 లక్షల కోట్ల స్కామ్. నరేంద్ర మోడీ గారి ఈ ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క స్కామ్ లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిగెడుతూ ఉంటే తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మోడీ హై తో ముమ్కిన్ హై, అసాధ్యం అనేది లేదు, మోడీ చెప్పిండంటే ప్రజలందరూ కూడా గ్యారంటీగా నమ్ముతా ఉన్నారు. వాళ్ళ మొన్న సంకల్ప పత్రం, మేనిఫెస్టో కాదు, అందరు మేనిఫెస్టో, సంకల్ప పత్రం. ఈ కాంగ్రెస్ వాళ్ళ లెక్క 400 420 హామీలు కాదు. చేసినవి చెప్పిండు, చేయబోతుంది ఏంటిదో కూడా చెప్పిండు. పేదలకు 4 కోట్ల ఇల్లు కట్టించిండు బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో. మళ్ళీ 3 కోట్ల
ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టేయడానికి హామీ ఇచ్చింది. ముద్రా లోన్లు లక్షలాది కోట్ల ముద్రా లోన్లు ఇచ్చారు. దాని లిమిటేషన్ కూడా 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాల పైబడ్డ ప్రతి ఒక్కరికి వైట్ కార్డ్ హోల్డర్స్కే కాకుండా అందరికీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సంకల్ప పత్రంలో పేర్కొనబడ్డది. అదేవిధంగా రైతుల విషయం అయితే మనకు తెలుసు. మహిళామణులకు సాధించిన విజయం, దాంతోపాటు సాధించిన విజయం అంటే 33% చట్టసభలో రిజర్వేషన్. ఇప్పుడు మహిళామణుల గురించి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, ఇట్లా ప్రజల కోసమే గత 10 సంవత్సరాల నుండి ఒక లీవ్ తీసుకోకుండా 18 గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన స్వాగతం పలుకుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.